ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మవిద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం అచింత్యమాద్భుతమానందం ప్రచురౌ దివ్యం పావనౌ. అచింత్యమాద్భుతమానందం ప్రచురం దివ్యం పావనం. సుచరిత్రం శృతిశోభితం అచలం ఇదిగో హరి కీర్తనం. కలిగే మాకు నిదే కైవల్యం నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం. నిరతం నిత్యం నిఖిల శుభకరం దురితహరం భవదూరం. పరమమంగళం భావాతీతం కరివరదం నిజ కైంకర్యం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భవహరణం. సులభం సుఖదం శోకనాశనం ఫలదం లలితం భవహరణం. లలితం శ్రీ వెంకటపతి శరణం జలజోధరా నిత్య స్తోత్రం. కలిగే మాకు నిదే కైవల్యం కలకాలము హరి కథా శ్రవణం. కలిగే మాకు నిదే కైవల్యం. కలిగే మాకు నిదే కైవల్యం. ఓంకారస్య తు మాహాత్మ్యం రూపం స్థానం పరం తథా తత్సర్వం శ్రోతుమిచ్ఛామి బ్రూహి మే పురుషోత్తమ. ఉత్తర గీత 4వ అధ్యాయము. హే కృష్ణ, ఓంకారస్య తు మాహాత్మ్యం. ఇంతవరకు తాత్విక సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాన్ని చక్కగా అందించారు, ధ్యాన ప్రక్రియను బోధించారు. అయితే ఓంకారము యొక్క మహాత్మ్యమును చెప్పవలసింది. రూపం స్థానం పరం తథా. ఆ రూపం ఏమిటి, దాని స్థానం ఏమిటి, ఆ పరం పదం ఏమిటి. తత్సర్వం శ్రోతుమిచ్ఛామి బ్రూహి మే పురుషోత్తమ. అట్టి ఆ తత్వాన్ని నాకు చెప్పవలసింది హే పురుషోత్తమ. క్షరపురుషునికి అక్షర పురుషునికి విలక్షణమై ఉన్నటువంటి తత్వమే పురుషోత్తముడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రదితః పురుషోత్తమః. క్షరపురుషునికి అక్షర పురుషునికి వేరై ఉన్నటువంటి తత్వాన్నే పురుషోత్తముడు అంటారు. అట్టి ఆ పురుషోత్తముని అర్జునుడు ప్రార్థిస్తూ ఉన్నాడు, స్వామి నాకు ఆ ఓంకారం యొక్క తత్వాన్ని ప్రబోధింపవలసింది అని కోరగా పరమాత్మ ఆ ఓంకార విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సాధు పార్థ మహాబాహో యన్మాం త్వం పరిపృచ్ఛసి విస్తరేణ ప్రవక్ష్యామి తత్తే నిగదితం శృణు. సాధు పార్థ మహాబాహో. సాధు మంచిదయ్యా, ఇటు ఈ జ్ఞాన విషయాన్ని అడగటం అని చెప్పనంటే పుణ్య సంస్కారం ఉండాలి. పూర్వాభ్యాసేన తేనైవ. పూర్వజన్మలో ఏ కొంచెమైనా ఆధ్యాత్మికలు ఉండగలిగితేనే
అట్టి సంస్కారం ఉన్నటువంటి వారు మాత్రమే ఈ తాత్విక రంగంలో అడుగు పెడతారు. తత్వజ్ఞానం గురించి తెలుసుకోవటానికి అడుగుతారు. కనుక పుణ్య సంస్కారం లేనటువంటి వారు ఈ తాత్వికులు అడుగు పెట్టలేరు. ఒకవేళ విన్నా మనసుకు పట్టదు. కనుక ఏ కొంచెమైనా పూర్వజన్మ సంస్కార ప్రభావంతో సంస్కరింపబడ్డటువంటి యొక్క మనసు గలవారు మాత్రమే ఈ తాత్విక అంశాన్ని గ్రహించడానికి సిద్ధముగా ఉంటారు. కనుక ఓ అర్జున, సాధు మంచిదయ్యా, తాత్వికాన్ని అడుగుతూ ఉన్నావు, తెలుసుకుంటూ ఉన్నావు. దీనికి మించింది లోకంలో మరొకటి లేదు. జ్ఞానముతో సమానమైనటువంటి యొక్క వస్తు విశ్వంలో మరొకటి లేదు. కనుక అట్టి ఆ జ్ఞానమును పొందటానికయ్యే ఈ మానవ దేహం వచ్చింది. అందుచేత అట్టి ఆ జ్ఞాన సంబంధమై నువ్వు ప్రశ్న వేస్తున్నావు. చాలా సంతోషము. యన్మాం త్వం పరిపృచ్ఛసి విస్తరేణ ప్రవక్ష్యామి తత్తే. అట్టి ఆ జ్ఞానతత్వాన్ని, ఓంకార తత్వాన్ని నీకు సవిస్తారముగా చెప్పబోతూ ఉన్నాను. శ్రద్ధగా వినవలసింది. ఈ విధముగా ఓంకారములోని అకార సంబంధము స్థూల దేహము జాగ్రత్తవస్థ విశ్వడు, ఉకార సంబంధము సూక్ష్మదేహము స్వప్నావస్థ తేజసుడు, మకార సంబంధము కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు. లోకములో సమస్త జీవులు అకారమునందు ఉకారమునందు మకారములో ఉన్నారు. నాలుగవ పాదమగు అర్ధమాతృక యందు లేరు. నాలుగవ పాదమగు అర్ధమాతృక యోగ సమాధిలో ఉండాలి అన్నట్లయితే, దాన్ని పొందాలి అన్నట్లయితే అది ప్రయత్నాధీనము. ఈ మూడు అవస్థలు ప్రారబ్ధాధీనములు. ఒక్క యోగ సమాధి మాత్రమే ప్రయత్నాధీనము. అట్టి ఆ నాలుగవదగు యోగ సంబంధ స్థితి ఎట్లా ఉంటుందని చెప్పనంటే, నాంతః ప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నో భయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మా సవిజ్ఞేయః. నా అంతఃప్రజ్ఞం స్వప్నానుభవం గలది కాదు. బహిః ప్రజ్ఞం బాహ్య ప్రజ్ఞ గలది కాదు. నో ఉభయతః ప్రజ్ఞం రెండింటి ప్రజ్ఞ గలది కాదు. నా ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా అప్రజ్ఞం. ఈ ప్రకారముగా విశ్వునికి సంబంధించి, తేజస్సునికి సంబంధించి, ప్రాజ్ఞునికి సంబంధించి ఉన్న ప్రజ్ఞ కాదు. ఈ మూడు కూడా అవిద్యా సంబంధములై ఉన్నాయి. అవిద్యోపాధికో జీవః. జీవుడు అవిద్య ఉపాధి గలవాడై ఉన్నాడు. ఆ అవిద్య ఉపాధి ఉన్నంత వరకు ఈ మూడు వస్తూ ఉంటాయి. జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. అట్టి అవిద్య జ్ఞానము ద్వారా అంతరించిందా, తర్వాత ఉండేదే యోగ సమాధి. కనుక అట్టి ఆ యోగ సమాధి అనేటువంటిది ఈ మూడిట్లో చేరింది కాదు. ఎందువల్లని చెప్పనంటే, ఈ మూడు అవిద్యా సంబంధములై ఉన్నాయి కాబట్టి. నాలుగవది విద్యా సంబంధము, జ్ఞాన సంబంధము. అది అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం. అదృష్టం మనసు తెలియబడదు. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. మనసుకు గాని వాక్కుకు గాని తెలియబడేది కాదు కాబట్టి అదృష్టం అవ్యవహార్యం. ఆ స్థితి ఎందు వ్యవహారము లేదు. ఈ వ్యవహారమంతా జాగ్రత్త అవస్థలో ఉన్నది, స్వప్నావస్థలో ఉన్నది. స్థూల దేహముతో సూక్ష్మదేహం సంబంధం పడి ఉంటే జాగ్రత్త అవస్థ అంటాం. స్థూలదేహ సంబంధాన్ని వీడి సూక్ష్మదేహం మాత్రమే ఉన్నదా అన్నట్లయితే స్వప్న వ్యవహారము అంటాం. కనుక ఈ రెండింటి వ్యవహారమునకు సంబంధము లేకుండా ఉన్నటువంటిది అవ్యవహార్యం. అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యయసారం.
ప్రపంచోపశమం. ప్రపంచోపశమం అన్నీ కూడా ఉపశమించిన తర్వాత ఉన్నటువంటిది. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అన్నీ కూడా ఇది ప్రపంచము. పంచ అంటే 5. ఆకాశ పంచకం జ్ఞాత, మనస్సు, బుద్ధి, అహంకారము. వాయు పంచకం వ్యాన, ఉదాన, సమాన, ప్రాణ, అపాన వాయువులు. అగ్ని పంచకం శ్రోత్ర, త్వక్కు, చక్షువు, జిహ్వ, గ్రాణము. జల పంచకం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధము. పృథివీ పంచకం వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఇదే ప్రపంచము. ప్రపంచోపశమం ఈ సమస్త ఇంద్రియములు ఉపశమించి ఉన్నటువంటి స్థితిని ప్రపంచోపశమం. శాంతం అన్నీ ఉడికిపోయిన తర్వాత ఉండేది శాంతమే. అనగా పరమాత్మ యొక్క రూపం శాంతము. శాంతాకారం భుజగశయనం. పరమాత్మ అనగా శాంతాకారము అన్నారు. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం. వాక్పతి, చక్షుష్పతి, శ్రోత్రపతి, విజ్ఞానపతి. ఏతత్తతో భవతి ఆకాశశరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం. ఇవన్నీ ఉడికిపోయిన తర్వాత ఉన్నటువంటి ఆ స్థితట మనః ఆనందం. మనస్సు ఆనందంలో చేరిపోయి ఉంటుంది. శాంతి సమృద్ధం, శాంతి సమృద్ధిగా లభ్యమవుతుంది. కనుక శాంతం పరమాత్మ యొక్క స్వరూపం, ఆనందం పరమాత్మ యొక్క స్వరూపం. ఆ పరమాత్మతో ఉన్నటువంటి వారికి శాంతికి తక్కువ లేదు, ఆనందానికి కొరత లేదు. శాంతం శివం అద్వైతం. అది శివం. సమస్త జీవులకు శివత్వాన్ని ఇచ్చేటువంటిది ఆ శివం. ఆ శివము లేకపోయిందా ఈ శరీరాన్ని శవము అంటారు. ఈశ్వర సర్వభూతానాం. ఆ ఈశ్వరుడు సమస్త దేహాలలో ఉండి సమస్త శరీరాలని మంగళకరముగా చేస్తున్నాడు. కాబట్టి శివం అద్వైతం చతుర్థం మన్యంతే సహ ఆత్మా సవిజ్ఞేయ. చతుర్థం 4వది యోగ సమాధి సంబంధ. దానినే చతుర్థము అని చెప్పని అంటారు. స్థూల దేహము జాగ్రత్తావస్థ విశ్వడు, ఉకార సంబంధము సూక్ష్మదేహము స్వప్నావస్థ తైజసుడు, మకార సంబంధము కారణదేహము సుషుప్తి అవస్థ ప్రాజ్ఞుడు, అర్ధమాతృక కూటస్థుడు. కాబట్టి ఈ యొక్క ఓంకారమై ఉన్నటువంటి ఆ భాగాన్ని సాధన ద్వారా అధిరోహించాలి. అనగా అకారము నుండి ఒకారానికి, ఒకారము నుండి మకారానికి, మకారము నుండి అర్ధమాత్రకులో ప్రవేశించేటువంటి వారే మోక్షాన్ని పొందుతారు. అనగా అకారమును ఒకారమునందు, ఒకారమును మకారమునందు, ఈ మకారమును అర్ధమాత్రక యందు లయింపచేయాలి. దీని నివృత్తి మార్గము అని చెప్పనన్నారు. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. వ్యాహరన్, వ్యాహరన్ అని చెప్పనగా అధిరోహించటము. అకారము నుండి ఒకారానికి ఈ విధముగా అధిరోహించేటువంటి వారే అంతరమై ఉన్నటువంటి ఆత్మతత్వానుభవాన్ని పొందే అవకాశం లభిస్తుంది. అట్టి విషయాన్ని పరమాత్మ ఇక్కడ బోధిస్తూ ఉన్నాడు. హే పార్థ, పృథివీ యజ్ఞశ్చ ఋగ్వేదో భూరిత్యేవ పితామహః. అకారే తు లయం ప్రాప్తే ప్రథమే ప్రణవాంశకే. అకారే తు లయం ప్రాప్తే. అకారం లయం కాగా ఎప్పుడు లయం అవుతుంది? గురువు ద్వారా బ్రహ్మోపదేశమును పొంది ఆ మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి ధ్యానములో ప్రవేశింపజేసేటువంటి వారు ఎంతెంత ఆ మనస్సు సంకల్పాల నుండి వేరై నిశ్చలమై నిర్మలమై ఆత్మవైపుకు పయనిస్తుందో అప్పుడు ఏర్పడేటువంటి యొక్క క్రమణికయే ఇప్పుడు చెప్పేటువంటి యొక్క పద్ధతి. స్నానం మనోమల త్యాగం. స్నానం మనోమల త్యాగం. ఆ మనస్సులో ఉన్నటువంటి మాలిన్యాన్ని పోగొట్టే స్నానం బ్రహ్మ విద్య శ్రవణ స్నానం.
ఆ బ్రహ్మ విద్యను బాగా శ్రవణము చేసేటువంటి వారికి ఆ మనసులో ఉన్నటువంటి యొక్క దోషమంతా పోతుంది, శుద్ధమవుతుంది. శుద్ధమగు ఆ మనస్సు మాత్రమే ధ్యానములు నిలకడగా ఉంటుంది. ఎవరి మనస్సు అయితే శుద్ధము కాదో వాళ్ళ మనస్సు ధ్యానములో ఉండలేదు. అందుచేత ఆ శుద్ధ మనస్సు చేత ధ్యానం చేసేటువంటి వారికి అకారేతు లయం ప్రాప్తి, అకారం లయం కాగా అకారం ఒకారంలో చేరిపోగా పృథివీ అగ్నిశ్చ ఋగ్వేద భూహు ఇతి ఏవ పితామహ, ఈ మొత్తం లయం అవుతాయి. పృథివీ అంటే ఈ దేహము, ఈ దేహం పృథివీ సంబంధం, మట్టి నుంచి వచ్చింది, మట్టితో పెరుగుతుంది, చివరికి మట్టిలోకి చేరిపోతుంది. ఈ దేహం మట్టి కుండ అన్నారు. కుండ పగిలిపోతే మట్టిలో పారేస్తారు, ఈ దేహాన్ని కూడా మట్టిలో పారేస్తారు. కాబట్టి ఈ దేహం పృథివీ సంబంధము అన్నారు. పృథివీ ఆపోస్థానం పృథివీ, అగ్ని ఆపోస్థానములో అగ్ని ఉంటుంది, దాన్నే మూర్ధాగ్ని అని చెప్పని అంటారు. ఋటురషాణం మూర్ధ, ఆ మూర్ధ భాగములో ఉండేటువంటిది మూర్ధాగ్ని. ఆ మూర్ధాగ్ని అంతర్ముఖమై ఆత్మాగ్నిగా పరిణమిస్తుంది. ఋగ్వేద, ఆపోస్థలం ఋగ్వేదము, అకారస్థలం ఋగ్వేదము. భూహు ఇతి ఏవా, భూహు వ్యాహృతి అనగా స్థూలదేహము, జాగ్రత్త అవస్థ, విశ్వడు, ఈ మూడు చేరి భూహు వ్యాహృతిగా చెప్తారు. పితామహ బ్రహ్మదేవుడు అనగా పృథివీ సంబంధమగు ఈ స్థూలదేహ స్థలము బ్రహ్మదేవుడు, బ్రహ్మ సృష్టికర్త. ఈ దేహాన్ని నిర్మాణం చేసి ఇచ్చింది బ్రహ్మదేవుడు. కాబట్టి ఇవన్నీ కూడా అకారం అనేటువంటిది ఒకారంలో లయం కాగా ఈ మొత్తం లయమైపోతాయి. అదే ప్రకారం ఇంకా ఆ ధ్యానములో ఉండి అంతర్ముఖుడై పయనించే కొద్దీ రెండవ పాదమగు ఉకారము మకారంలో చేరిపోతుంది. అట్లా చేరిపోగా కలిగే మార్పు ఏమిటి? అంతరిక్షం యజుర్వేదౌ భువః విష్ణు సనాతనః ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే. ఉకారేతు లయం ప్రాప్తే, ఈ ఉకారం లయం కాగా అంతరిక్షం, దాన్నే సూక్ష్మదేహము అని చెప్పని అంటారు. పృథివీ సంబంధం స్థూలదేహము, ఆకాశ సంబంధం సూక్ష్మదేహము. ఆ సూక్ష్మదేహము కూడా లయమైపోతుంది. యజుర్వేదౌ, ఈ సూక్ష్మదేహ సంబంధము యజుర్వేదము. భువః, ఈ భువః వ్యాహృతి అనగా సూక్ష్మదేహము, స్వప్నావస్థ, తైజసుడు, ఈ మూడు చేరి భువః వ్యాహృతి. విష్ణు సనాతనః, సూక్ష్మదేహాన్నిచ్చింది విష్ణువు, స్థూలదేహాన్నిచ్చింది బ్రహ్మ అయితే సూక్ష్మదేహాన్నిచ్చింది విష్ణువు. కాబట్టి విష్ణువుని పోషణకర్త అని చెప్పని అన్నారు. లోకంలో మానవులు వారి వారి జీవితములు గడుపుకుంటున్నారు అని చెప్పనంటే సూక్ష్మదేహ వ్యవహారముతోనే. సూక్ష్మదేహ వ్యవహారం లేకపోతే ఎవరు ఏ పని చేయలేరు. వ్యవసాయం చేసినా, వ్యాపారం చేసినా, ఉద్యోగం చేసినా ఈ సూక్ష్మదేహ వ్యవహారం ఉండాలి. కాబట్టి సూక్ష్మదేహముతో వ్యవహారం చేసి తమ తమ జీవితములు పోషించుకుంటున్నారు. కాబట్టి ఆ రూపకంగా సూక్ష్మదేహ రూపముగా విష్ణువు పోషణకర్త అయ్యాడు. కాబట్టి విష్ణు సంబంధం సూక్ష్మదేహము. ఉకారేతు లయం ప్రాప్తే ద్వితీయే ప్రణవాంశకే, ఈ ఉకారం మకారంలో లయమైనప్పుడు ఈ ఉకార సంబంధ అంతరిక్షము, యజుర్వేదము, భువః వ్యాహృతి, విష్ణువు అన్నీ లయమైపోతాయి. మూడవది మకారము. ఈ మకారము అర్ధమాత్రికలో చేరిపోయినప్పుడు ఈ మకార సంబంధము అయినటువంటివి కూడా లయమైపోతాయి. ద్యౌ సూర్య సామవేదశ్చ స్వః ఇతి ఏవ మహేశ్వరః మకారేతు లయం ప్రాప్తే తృతీయే ప్రణవాంశకే. ఈ మకారము లయం కాగా యోగ సమాధిలో చేరిపోగా
ద్యౌః సూర్యః సామవేదః స్వహ ఇతి ఏవ మహేశ్వరః. కారణదేహాన్ని ఇచ్చిన మహేశ్వరుడు కనుక ఆయనను లయకర్త అని చెప్పనన్నారు. ప్రతి ఒక్క వ్యక్తి తెలియనితనంలో మునిగిపోయాడు. ఎందుకు పుట్టానో, దేనికోసం పుట్టానో, ఏం చేసుకొని పుట్టానో, ఏమి చేసుకుంటే ఆత్మజ్ఞానం కలుగుతుందో, నేనెవరో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎక్కడికి పోవాలో అనే విషయం తెలియకుండా తెలియనితనంలో మునిగిపోవటమే లయం కావటం. ఇట్లా సమస్త జీవులు అజ్ఞానంలో మునిగిపోయారు, తెలియనితనంతో ఉండి జీవితాల్లో జీవిస్తూ ఉన్నారు. ఆ రూపకంగా ఆయన లయకర్త అయ్యాడు. స్వహ వ్యాహృతి అనగా కారణదేహము, సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు, ఇవి స్వహ వ్యాహృతి అని చెప్పని అంటారు. మకారేతో లయం ప్రాప్తే, ఈ మకారము అర్ధమాతృకలో లయం కాగా మకార సంబంధ కారణదేహము, సుషుప్తి అవస్థ, ప్రాజ్ఞుడు ఈ మొత్తం పోతాయి. కేవలం యోగ సమాధి యందు బ్రహ్మముగా శేషించి ఉంటారు. ఈ త్రివిధ అవస్థలకు అతీతముగా ఉన్నటువంటి స్థితి యోగ సమాధి. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః సమాధి స్థితానాం అవస్థాత్రయాతీతం అద్వైతమేకం పరం బ్రహ్మ నిత్యం తదేవాహమస్మి. నిషేధే కృతే నేతి నేతీతి వాక్యైః నాయతి నాయతి నాయతి, నేను కాదు, నేను కాదు, నేను కాదు, స్థూలదేహం నేను కాదు, సూక్ష్మదేహం నేను కాదు, కారణదేహం నేను కాదు అనేటువంటి యొక్క భావన అనుకోవడం కాదు. అది సాధనలో అనుభూతికి రావాలి. దానిని సమాధిస్థితానాం అవస్థాత్రయాతీతం, అవస్థాత్రయమునకు అతీతమై ఉన్నటువంటి యొక్క భాగము. క్రమముతో స్థూల సూక్ష్మ కారణములకును సుకర జాగరణ స్వప్న సుషుప్తులకును ప్రభువులగు విశ్వతైజస ప్రాజ్ఞులకును విలక్షణుండగు ఆత్ముండు సాక్షియగుచు. క్రమముతో స్థూల సూక్ష్మ కారణములకును, స్థూలదేహము, సూక్ష్మదేహము, కారణదేహము, జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, విశ్వ తైజస ప్రాజ్ఞ అన్నింటికీ వేరై ఉన్నటువంటి యొక్క దానిని ఆత్ముండు సాక్షియగుచు, దానినే సాక్షి ప్రత్యేగాత్మ స్థితి అని చెప్పని అంటారు. అతడు కూటస్థుడన ప్రత్యేగాత్ముడనగా అక్షరుండన పురుషుండనంగా సాక్షియనగ విలసిల్లు దా పరమాత్ముడు అగుచు ప్రకృతి పురుషులనంటక పరమ పురుష. ప్రకృతికి అంటకుండగా ఉన్నటువంటి పరమ పురుషుడు. అలాంటి ఆ యొక్క ఓంకార అతీతముగా అనగా అకార ఉకార మకార అతీతముగా ఏ అర్ధమాత్రికైతున్నదో అట్టి అర్ధమాత్రికలో ఉన్నటువంటి వారు ఏ విధముగా ఉంటారు? అకారేచ ఉకారేచ మకారేచ ధనంజయ ఇదమేకం సునిష్పన్నం ఓం ఇతి జ్యోతిరూపకం. అకారేచ ఉకారేచ మకారేచ ధనంజయ. అకార ఉకార మకారములకు అతీతమై ఉన్నటువంటిది ఇదం ఏకం, ఏకమేవా ద్వితీయం బ్రహ్మ. ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి వస్తువు బ్రహ్మము. అట్టి ఆ బ్రహ్మమునందున్నటువంటి వారు సునిష్పన్నం, అన్నీ కూడా ముగిసిపోతాయి. స్థూలదేహ వ్యవహారము లేదు, సూక్ష్మదేహ వ్యవహారము లేదు, కారణదేహ వ్యవహారము లేదు. కేవలం ఓం ఇతి జ్యోతిరూపకం. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతి పరాత్పరః. జ్యోతి జ్యోతి స్వయం జ్యోతి ఆత్మజ్యోతి శివోస్మ్యహం. కంటి అఖిలాండకర్త నది కొన్ని గంటి, కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి. కంటి అఖిలాండకర్త నది కొన్ని గంటి, కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి. పావనంబైన పాప వినాశనము గంటి, కైవశంబగు గగన గంగ గంటి.
దైవికపు పుణ్యతీర్థములెల్ల పొడగంటి కోవిదులు కొనియాడు కోనేరి గంటి కంటి అఖిలాండకర్త నది కొన్ని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువేంకటాచలాదిపు చూడగంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువేంకటాచలాదిపు చూడగంటి కంటి అఖిలాండకర్త నది కొన్ని గంటి కంటి నఘములు వీడుగొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి త్రిస్థానంచ త్రిమాత్రంచ త్రిబ్రహ్మ త్రి అక్షరం తథా త్రిమాత్రమర్ధమాత్రంచ ప్రణవస్య విశేషతః అష్టాంగంచ చతుష్పాదం త్రిస్థానం పంచదైవతం ఓంకారం యో న జానాతి బ్రాహ్మణః న స బ్రాహ్మణః త్రిమాత్రం అర్ధమాత్రం చ ప్రణవస్య విశేషతః ఆ ప్రణవము యొక్క విశేషం ఏమిటంటే అర్ధమాత్రక అందరికీ ఉన్నటువంటి అనుభవము అకారమాత్ర ఉకారమాత్ర మకారమాత్ర ఈ విశ్వంలో సమస్త జీవులకు ఈ మూడవస్థలు అనుభవంలో ఉన్నాయి ఈ మూడు దేహాల వ్యవహారం అనుభవంలో ఉన్నది నాలుగవదగు అర్ధమాతృక మహాకారణ అనుభవం మాత్రం లోకంలో మహాత్ములకు మాత్రమే బ్రహ్మవేత్తలకు మాత్రం ఉంటుంది కాబట్టి త్రిమాత్రం అర్ధమాత్రం చ ప్రణవస్య విశేషతః దాన్ని మహాత్ములు వేరు చేశారు ఎందువల్ల అంటే లోక వ్యవహారంలో ఉన్న జీవులకు అది అనుభవంలో లేదు కాబట్టి అది మహాత్ములకు అనుభవమై ఉన్నది కాబట్టి అది ప్రణవము యొక్క విశేషము అన్నారు త్రిస్థానం మూడు స్థానములు త్రిమాత్రం మూడు మాత్రలు త్రిబ్రహ్మ ముగ్గురు బ్రహ్మలు త్రి అక్షరం మూడు అక్షరములు అష్టాంగంచ ఎనిమిది అంగములు చతుష్పాదం నాలుగు పాదములు త్రిస్థానం మూడు స్థానములు పంచదైవతం ఐదు దైవతములు ఇవన్నీ కూడా ఓంకారంలో చేరి ఉన్నాయి ఎవరైతే దీని యొక్క స్వరూపతః తత్వాన్ని అనుభవపూర్వకంగా యోగ సమాధి ద్వారా గుర్తిస్తారో అట్టివారు మాత్రమే బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానేన బ్రాహ్మణః బ్రహ్మజ్ఞానము ద్వారా వచ్చేదే బ్రాహ్మణ్యము అజ్ఞానమే శూద్రత్వము సుజ్ఞానమే బ్రహ్మమౌట అజ్ఞానమే శూద్రత్వము అజ్ఞానం వల్ల వచ్చే శూద్రత్వము శుక్కనగా దుఃఖము ప్రతి జీవి ఈ లోకంలోకి దుఃఖముతో వస్తూ ఉన్నారు దుఃఖముతో పుడుతూ ఉన్నారు దుఃఖముతో పెరుగుతూ ఉన్నారు దుఃఖముతోనే చివరికి దేహం చాలించి పోతూ ఉన్నారు జన్మ దుఃఖం జరా దుఃఖం జాయా దుఃఖం పునః సంసార సాగరం దుఃఖం ఈ దుఃఖముతో ఉన్నంత వరకు ఈ జీవులు శూద్ర భావనతోనే ఉంటారు అనగా దేహభావన పొంది ఉన్నంత వరకు ఈ శూద్ర భావం ఉంటుంది బ్రహ్మముతో ఉన్నటువంటి వాడు బ్రాహ్మణుడు దేహము కలిగి ఉన్నాడా శూద్రుడు శుక్కనగా దుఃఖము ఈ దుఃఖ నిలయం దేహము దేహం పట్టుకున్నామా దుఃఖం వస్తుంది బ్రహ్మాన్ని పట్టుకున్నామా ఆనందం వస్తుంది దుఃఖాలయం అశాశ్వతం అశాశ్వతమై ఉన్నది దుఃఖానికి నిలయమై ఉన్నది సుషిప్త అవస్థకు పోయాడు దుఃఖం లేదు జాగ్రత్త అవస్థకు వచ్చాడు దుఃఖం వస్తుంది కనుక దేహాన్ని పట్టుకున్నావా దుఃఖం వస్తుంది బ్రహ్మాన్ని పట్టుకున్నావా ఆనందం వస్తుంది కనుక బ్రహ్మముతో ఉన్నాడా బ్రాహ్మణుడు దేహముతో ఉన్నాడా శూద్రుడు ఓంకారం యో న జానాతి బ్రాహ్మణః న స బ్రాహ్మణః అలాంటి ఆ దివ్యానుభవాన్ని పొందకపోయాడా అట్టి బ్రాహ్మణుడు నస బ్రాహ్మణః బ్రాహ్మణుడే కాదయ్యా నమః శివాయ నవే దేహము నమరాదు గదవే నమః శివాయ నవే
దేహము నమ్మరాదు గదవే. బొమ్మలలోని ఎన్నిక చూచి నబికైన గనవే. నమ శివాయ నవే, దేహము నమ్మరాదు గదవే. శివ పంచాక్షరీ మంత్రములోన శివుడున్నాడనవే. శివ పంచాక్షరీ మంత్రములోన శివుడున్నాడనవే. శివజీవైక్య సంధానము తెలిసితే, శివజీవైక్య సంధానము తెలిసితే, శివ 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 శివాయ నవే. నమ శివాయ నవే, దేహము నమ్మరాదు గదవే. దేహములోపల లింగ రూపుడై వెలుగుచునున్నాడే. దేహములోపల లింగ రూపుడై వెలుగుచునున్నాడే. లింగస్థానము జంగం బెరిగితే, లింగస్థానము జంగం బెరిగితే, లింగలింగ శివలింగాయ నవే. నమ శివాయ నవే, దేహము నమ్మరాదు గదవే. మనస్సులోన మాయ రూపుడై మర్మము గలవాడే. మనస్సులోపల మాయ రూపుడై మర్మము గలవాడే. మనసే అతడని మర్మము తెలిసితే, మనసే అతడని మర్మము తెలిసితే, మహదేవ మహదేవ మహదేవాయని నమ శివాయ నవే. దేహము నమ్మరాదు గదవే. దేహము నమ్మరాదు గదవే. భూర్భువస్వేతి మంత్రేణ శరీరం పరిశుధ్యతే. శరీర ప్రణవం ధ్యాయేత్ సర్వజ్ఞాన నివర్తకం. భూః భువః స్వః ఇతి మంత్రేణ శరీరం పరిశుధ్యతే. శరీరత్రయము పరిశుద్ధం కావాలి. వీధి శుద్ధి, గృహశుద్ధి, వస్త్రశుద్ధి, పాత్రశుద్ధి అన్నీ పాటిస్తూ ఉన్నాం. దేహశుద్ధి కూడా పాటిస్తూ ఉన్నాం. కానీ లోన ఉన్నటువంటి సూక్ష్మ దేహశుద్ధి పాటించటం లేదు. శరీరత్రయము శుద్ధి కావాలి. వ్యాధులతో ఈ దేహమున్నది, వ్యధలతో సూక్ష్మదేహమున్నది, భవవ్యాధితో కారణదేహమున్నది. ఈ 3 వ్యాధులతో అందరూ బాధపడుతూనే ఉన్నారు. వ్యాధులు లేని వాళ్ళు లేరు, మనోవ్యధలు లేని వాళ్ళు లేరు, భవవ్యాధి లేని వాళ్ళు లేరు. ఈ 3 దేహాల ద్వారా వచ్చేటువంటి వ్యాధులు కనుక ఈ 3 దేహాలు పవిత్రం కావాలి, పావనం కావాలి. పవిత్రమైన నాడే ఆ జీవుడు పరంధామాన్ని చేరుకుంటాడు. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చునో, లోకం మెచ్చును. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చునో, లోకం మెచ్చును. 1 కోటి గుణితం బగు మార్గము లుండగ ప్రయాస పడనేలా. త్రికరణ శుద్ధిగా చేసిన పనులకు దేవుడు మెచ్చునో, లోకం మెచ్చును. దానినే త్రికరణ శుద్ధి అన్నారు. త్రికరణ శుద్ధి ఉన్నటువంటి వారికే త్రికరణ సిద్ధి ఏర్పడుతుంది. కనుక ఈ దేహత్రయము బాగా ఉండాలి. మనం తీసుకునేటువంటి ఆహారములు సాత్వికవంతమై ఉండాలి. మనం చేసే సాధన దేహాలని శుద్ధి పరిచేదిగా ఉండాలి. కనుక ఈ 3 దేహాల పవిత్రముగా ఉన్నటువంటి వారే వాళ్ళ జీవితం సుఖవంతముగా, ఆనందవంతముగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. అనగా ఈ దేహము, స్థూల దేహము వ్యాధులతో మిళితమై, సూక్ష్మదేహము మనోవ్యధలతో మిళితమై, కారణదేహము భవవ్యాధుల్లో పడవేసి ఉన్నంత వరకు ఈ జీవులు శ్రేయస్సుని పొందలేరు.
కనుక ఈ దేహత్రయాన్ని శుద్ధిపరిచేటువంటి యొక్క మంత్రం భూహు భువః స్వః. భూహు వ్యాహృతి, భువః వ్యాహృతి, స్వః వ్యాహృతి. ప్రణవం ధ్యాయేతు. ప్రణవ ధ్యానము ద్వారా, అంతర్ముఖ వృత్తి ద్వారా ఈ భూహు వ్యాహృతిని, భువః వ్యాహృతిని, స్వః వ్యాహృతిని దాటుకుంటూ పయనించేటువంటి వారు సర్వ అజ్ఞాన నివర్తకం. సమస్త అజ్ఞానం నుంచి వాళ్ళు విడబడుతున్నారు. అజ్ఞానములో ఉన్నంత వరకు జీవులకు క్షేమము లేదు, శ్రేయస్సు లేదు, ఆనందము లేదు. కనుక ఈ ప్రణవ ధ్యానము ద్వారా మూడింటిని దాటి ఆత్మజ్ఞానాన్ని పొందాల్సి ఉంటుంది. నివర్తంతే క్రియాః సర్వాః తస్మిన్ దృష్టే పరావరే. ఓంకార ప్రభవా వేదాః ఓంకార ప్రభవాః సర్వాః. ఓంకారము ద్వారానే సమస్త వేదాలు వెలువడ్డాయి. ఓంకారము నుండే సమస్త విశ్వమంతా ఆవిర్భావము అయ్యింది. అలాంటి ఆ ఓంకారమును అంతర్ముఖ మార్గములో దాన్ని ధ్యానించాలి. ఓంకారము యొక్క మూలతత్వాన్ని గుర్తించాలి. నివర్తంతే క్రియాః సర్వాః తస్మిన్ దృష్టే పరావరే. పరా అపరే, పరా అపరమై ఉన్నటువంటి ఆ ఓంకారము బహిర్గతంగా పోయామా అపరాప్రకృతిలో పడతాం, అంతర్ముఖులమయ్యామా పరాప్రకృతిని చేరుకుంటాం. ఆ మార్గంలో పయనించేటువంటి వారికి నివర్తంతే సర్వా క్రియాః, సమస్త క్రియలన్నీ కూడా తొలగింపబడతాయి. తస్మాత్ అభ్యసేత్తు ఏకం సర్వగం పరమేశ్వరం. హ్రస్వో దహతి పాపాని దీర్ఘో మోక్ష ప్రదాయకః. తస్మాత్ తత్ అభ్యసేత్తు ఏకం. ఏకమై, సర్వవ్యాపకమై, సమస్త నియామకమై ఉన్నటువంటి యొక్క ఆ బ్రహ్మతత్వమునకు వాచికమై ఉన్నటువంటి ప్రణవమును ధ్యానించేటువంటి వారు హ్రస్వః దహతి పాపాని దీర్ఘః మోక్ష ప్రదాయకః. అనగా హ్రస్వముగా, తక్కువగా ఓంకారాన్ని పలుకుతూ దాన్ని ఉచ్చరించేటువంటి వారికి పాపాలు మొత్తం పోతాయి. దీర్ఘః మోక్ష ప్రదాయకః. దీర్ఘముగా ఉచ్చారణ చేసేటువంటి వారికి మోక్షం కలుగుతుంది. ఇది కేవలం స్థూలముగా చెప్పేటువంటి యొక్క అర్థం. మౌలికార్థం ఏమిటంటే హ్రస్వః దహతి పాపాని అనగా మనస్సుని సంకల్పాల నుండి వేరు చేసి ధ్యానములో ప్రవేశించినప్పుడు ఎంతెంత మనస్సు నిర్మలమవుతుందో, నిశ్చలమవుతుందో, అంతర్ముఖమవుతుందో అంతంత శ్వాస కూడా ఆగిపోతుంది. ఈ శ్వాస ఆగిపోయే కొద్దీ అకారం ఉకారములో, ఉకారం మకారములో లయమవుతూ ఉంటాయి. దీనిని హ్రస్వః అంటారు. ఈ మార్గంలో పయనించేటప్పుడు దహతి పాపాని, సమస్త పాపములన్నీ కూడా కాలిపోతాయి. ఆ సూక్ష్మ దేహములో ఉన్నటువంటి పాపములు ఆత్మ సంయమ యోగాగ్నౌ, ఆత్మ సంయమ యోగాగ్నిలో కాలిపోతాయి. దీర్ఘః మోక్ష ప్రదాయకః. దీర్ఘః అంటే ఏ పదార్థమైతే సూక్ష్మమవుతుందో ఆ పదార్థం వ్యాపకమవుతుంది. కర్పూరం వెలిగించాం, కర్పూరం కాలిపోతున్నది. ఆ కాలిపోయే కొద్దీ కర్పూరం తరిగిపోతుంది, తరిగిపోయే కొద్దీ వ్యాపకమవుతుంది. అట్లాగా ఈ శ్వాస కూడా తగ్గే కొద్దీ బ్రహ్మములో వ్యాపకమవుతుంది. ఈ ఓంకారము కూడా తగ్గే కొద్దీ బ్రహ్మరూపముగా భాషిస్తుంది. కనుక హ్రస్వః తగ్గే కొద్దీ పాపం నశిస్తుంది. అది బ్రహ్మములో విలీనమయ్యిందా మోక్షం లభిస్తుంది. ఇంద్రియాణి పశూన్ హత్వా ఆత్మనైవ తుష్యతి. హృత్పద్మకర్ణికా మధ్యే శుద్ధం దీపశిఖాకృతిం అంగుష్టమాత్రం అచలం ధ్యాయేతు ఈశ్వరం అవ్యయం. ఇంద్రియాని పశూన్ హత్వా. ఇంద్రియములు పశువుల వంటివి.
పైరు పచ్చగా ఉందా అని చెప్పనంటే పశువులు ఆ పొలంలో పడి మేస్తూ ఉంటాయి. ఇది మన పొలం కాదే, మనం పోవచ్చా పోకూడదా అనేటువంటి యొక్క జ్ఞానం ఆ పశువులకి ఉండదు. అట్లాగే ఇంద్రియములు కూడా విషయాలు చూస్తాయి, విషయములు పచ్చగా ఉన్నాయా దాంట్లో పోవటానికి ఇచ్చగిస్తాయి. కనుకలాగా పోయేటువంటి ఇంద్రియాలని సాధన ద్వారా నివృత్తి మార్గంలో పయనించాలి. ఇంద్రియములేమంటే పోయేటువంటి వాడు దుఃఖాలు పొందుతాడు, భవబంధాల్లో మునుగుతాడు. మరచితివాతులు జన్మంబుల మరణ కాలమున దుఃఖపు పాట్లు మరచితివా యమకింకరులై మర్ధించిన బహుతాడనలు మరచితివా నరక కోపమున మాటికి మాటికి పరచిన బాధలు మరియును సుఖమని భవమే కోరెదు మనసా ముందరగానవుగా ఎప్పటి జీవుడు ఎప్పటి జగమే ఎంతకాలమును నీ రీతి కపగవచ్చితిన నాది నుండి కర్మమ ఇంకా వేసరవా. ఆ కర్మము అనేటువంటిది దేహము, ఆ కర్మము దేహాలని పొందింపజేస్తూ ఉంటుంది. ఆ దేహ సంబంధాన్ని పొంది ఉన్నటువంటి యొక్క జీవులు ఇంద్రియములు ఏమంటే పోతూ ఉన్నారు. ఆ ఇంద్రియములు జీవులను లాక్కుపోతూ ఉన్నాయి, పడవేస్తూ ఉన్నాయి. లోన సంస్కారములో ఉన్నంత వరకు ఈ ఇంద్రియములు జీవులను విషయ ప్రపంచంలో పడవేయటమే చేస్తూ ఉంటాయి. లోన ఉన్న సంస్కారములను తీసివేయగలిగితే ఆ ఇంద్రియములు అంతర్ముఖమై బ్రహ్మములో చేరిపోతూ ఉంటాయి. ఆత్మనాయేవతు తుష్యతి ఆత్మన్యేవాత్మనా తుష్టః తస్య కార్యం న విద్యతే. ఆ మనస్సుని జ్ఞానేంద్రియాలని నిగ్రహించి జ్ఞాన మార్గంలో పయనించేటువంటి వారు ఆత్మనాయేవతు తుష్యతి, ఆత్మానందాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. భారమైన వేపమాను పాలు పోసి పెంచిన భరమైన వేపమాను పాలు పోసి పెంచిన తీరని చెదేగాక తీయనుండెనా తీయనుండెనా. పయదిసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిచి పయతిసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిచి చయకంత కట్టినాను చక్క నుండెనా. పయతిసి కుక్కతోక బద్దలు పెట్టి బిగిసి చయకంత కట్టినాను చక్క నుండెనా. కాయపు వికారమిది కలకాలము చెప్పిన పోయిన పోకేగాక బుద్ధి వినేనా బుద్ధి వినేనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచిన తీరని చెదేగాక తీయనుండెనా తీయనుండెనా. ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్నా ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యెనా. ముంచి ముంచి నీటిలోన మూల నానబెట్టుకొన్న మించిన గొడ్డలి నేడు మెత్తనయ్యెనా. పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది పంచమహాపాతకాల బారి పడ్డ చిత్తమిది దంచి దంచి చెప్పినాను తాకి వంగెనా తాకి వంగెనా. భారమైన వేపమాను పాలు పోసి పెంచిన తీరని చెదేగాక తీయనుండెనా తీయనుండెనా. కూరిమితో తేలు తెచ్చి పంచలోన పెట్టుకొన్నా కూరిమితో తేలు తెచ్చి పంచలోన పెట్టుకొన్న సారె సారె గుట్టుగాక చక్క నుండెనా. కూరిమితో తేలు తెచ్చి పంచలోన పెట్టుకొన్న సారె సారె కుట్టుగాక చక్క నుండెనా. వేరులేని మహిమల శ్రీ వెంకట విభుని కృప ఘోరమైన ఆసమేలు కొరసోకేనా కొరసోకేనా.
భారమైన వేపమాను పాలు పోసి పెంచిన తీరని చేదేగాక తీయనుండెనా తీయనుండెనా. హృత్పద్మకర్ణికా మధ్యే శుద్ధం దీపశిఖాకృతిం అంగుష్టమాత్రం అచలం ధ్యాయేతు ఈశ్వరం అవ్యయం. ఈశ్వరుడై అవ్యయమై అచలమై అంగుష్ట మాత్రమై ఉన్నటువంటి ఆ బ్రహ్మమును ధ్యాయేతు ధ్యానించాలి. ధ్యానము చేసేటువంటి వారికి మాత్రమే సర్వేంద్రియములు తమ వశమై ప్రవర్తిస్తాయి. మనస్సు తన అధ్యయనములో ఉంటుంది. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతి వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం. మనసుకు పతిగా ఉంటాడు, బుద్ధికి పతిగా ఉంటాడు, నేత్రానికి పతిగా ఉంటాడు, శ్రోత్రానికి పతిగా ఉంటాడు, వాక్కుకు పతిగా ఉంటాడు. సర్వేంద్రియములకు ఆధిపత్యాన్ని వహించి ఈ శరీరములో సాక్షి మాతృడుగా ఆత్మరూపుడై బ్రహ్మానందముతో విరాజులుతాడు. దేహో దేవాలయ ప్రోక్తః జీవో దేవ సనాతనః త్యజేతు అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేతు. దేహో దేవాలయ ప్రోక్తః ఈ దేహమే దేవాలయము. ఈ దేహములో ఉన్నటువంటి ఆ భగవంతుడే దేవదేవుడు. సోహం భావముతో ధ్యానం చేసేటువంటి వారి యొక్క దేహములో ఆ పరమానందాన్ని వాళ్ళు పొందగలుగుతూ ఉన్నారు. దేహాన్ని దేవాలయంగా చేసుకోవచ్చు, ఆ దేహాన్ని దుఃఖాలయంగా చేసుకోవచ్చు. ఎవరైతే ఆ దేహములో ఆత్మను పరమాత్మను పూజిస్తూ ఉంటారో ఆ పూజించేటువంటి వారి యొక్క ఆ దేహం దేవాలయం అవుతుంది. ఎవరైతే ఆ దేహాన్ని విషయ ప్రపంచంలో పడవేసి భోగాలలో ముంచుతూ ఉంటారో అలాంటి వారి యొక్క ఆ దేహం రోగాలయము దుఃఖాలయం అవుతుంది. కనుక ఆ దేహాన్ని దేవాలయంగా చేసుకోవాలన్నా మన చేతుల్లో ఉన్నది. ఆ దేహాన్ని భోగాలయంగా దుఃఖాలయంగా రోగాలయంగా చేసుకోవాలన్నా మన చేతుల్లో ఉన్నది. యథా ఇచ్చసి తదా కురు. కనుక ఏ మార్గంలో పోవాలో, ఏ మార్గంలో పోతే శ్రేయస్సు అనేటువంటిది మహాత్ములు బోధిస్తూ ఉన్నారు. పోయామా అదృష్టవంతులం, పోకపోయామా దురదృష్టవంతులం. కనుక ఈ దేహమే దేవాలయము. నిత్య పూజలివిగో నేర్చిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట. తనువే గుడియట తలయే శిఖరమట పెను హృదయమే హరి పీఠమట. కనుగొను చూపులే గణదీపములట తలపులోపలి అంతర్యామికిని. తన లోపలి అంతర్యామికిని నిత్య పూజలివిగో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. గమన చేష్టలే అంగరంగ గతియట తమిళ జీవుడే దాసుడట. అమరిన ఊర్పులే ఆలమటములట క్రమముతో శ్రీ వెంకటరాయినికి నిత్య పూజలివిగో నేరిచిన నోహో ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో. దేహో దేవాలయ ప్రోక్తః ఆ దేహములో ఉన్నటువంటి ఆ చైతన్య భగవంతుణ్ణి సోహం భావేన పూజయేత్తు. సోహం భావం ద్వారా హంసధ్యానము ద్వారా ధ్యానించి ఆ పరమాత్మ కృపకు పాత్రులం కావాల్సి ఉంటుంది. ఆసీనో వా శయానో వా గచ్చన్ తిష్టన్ సదా శుచిః తస్మాత్ సర్వ ప్రయత్నేన
యోగయుక్తో భవార్జున. ఈ సాధన, యోగ సాధన, ధ్యాన సంబంధ సాధన ఎప్పుడెప్పుడు చెయ్యాలి అన్నట్లయితే ఆసీనో వా శయానో వా గచ్చన్ తిష్టన్ సదా శుచిః. నిలబడి ఉన్నా, కూర్చుని ఉన్నా, పడుకుని ఉన్నా, ఏ కార్యములో ఉన్నప్పటికీ కూడా ఆ మనస్సులో భగవత్ చింతన ఉండాలి. ఆ మనస్సు ధ్యానంలో నిమగ్నం కావాలి. ఆ విధముగా చేసేటువంటి వారే అచరకాలంలో ఆత్మానుభవాన్ని పొందుతారు. కేవలం లాంఛనప్రాయంగా చేసేవారు, ఏదో పావుగంటో అరగంటో ఇట్లాగ చేసేటువంటి వారికి ఆ పరిపూర్తి వచ్చే అవకాశం ఉండదు. ఎప్పుడెప్పుడు అవకాశం ఉంటుందో అప్పుడప్పుడల్లా ఆ ధ్యానము చెయ్యాలి. ధ్యానం చేసేవారికి మూడున్నాయి ప్రయోజనాలు: శారీరక శుద్ధి, మానసిక శుద్ధి, ఆత్మైక్య సిద్ధి. శరీరం ఆరోగ్యవంతంగా ఉంటుంది, మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, బ్రహ్మానందం లభ్యమవుతుంది. లోకంలో జీవులకందరికీ కూడా శరీర ఆరోగ్యం కావాలి, మనసు ప్రశాంతత కావాలి, బ్రహ్మానందం కావాలని కోరుకుంటారు. ఆ మూడు ఈ ధ్యానం ద్వారా లభ్యమవుతాయి. కాబట్టి అట్టి ఆ ధ్యానమును జీవితములో చక్కగా శ్రద్ధగా ఆచరించాలి. పూజ కోటి సమం స్తోత్రం, స్తోత్ర కోటి సమో జపః, జప కోటి సమం ధ్యానం, ధ్యాన కోటి సమో లయః. పూజ కోటి సమం స్తోత్రం. కోటి సార్లు పూజ చేస్తే ఎంత ప్రయోజనమో ఒక్కసారి స్తోత్రం చేస్తే అంత ప్రయోజనము. స్తోత్ర కోటి సమో జపః. కోటి సార్లు స్తోత్రం చేస్తే ఎంత ప్రయోజనమో ఒక్కసారి జపం చేస్తే అంత ప్రయోజనము. జప కోటి సమం ధ్యానం. కోటి సార్లు జపం చేస్తే ఎంత ప్రయోజనమో ఒక్కసారి ధ్యానం చేస్తే అంత ప్రయోజనం. ధ్యాన కోటి సమోలయః. కోటి సార్లు ధ్యానం చేస్తే ఎంత ప్రయోజనమో ఒక్కసారి ఆ బ్రహ్మములో మునక వేశామా సర్వ పరిపూర్తి. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముహ్యతి, స్థిత్వా స్యాం అంతకాలేపి బ్రహ్మ నిర్వాణముచ్యతి. ఏషా బ్రాహ్మీ స్థితి. సర్వజీవులు పొందాల్సింది ఇదే. ఈ దివ్యత్వాన్ని, ఈ భవ్యత్వాన్ని, ఈ బ్రహ్మత్వాన్ని పొందింపజేసేటువంటి యొక్క మార్గాలే ఈ పూజ, ఈ స్తోత్రములు, ఈ జపములు, ఈ ధ్యానము. ఒక్కసారిగా ధ్యానం చేయలేం కాబట్టి క్రమేపీ వ్యక్తిత్వాన్ని పెంపొందింపజేయటానికై ముందుగా విగ్రహ ఆరాధన మహాత్ములు ప్రవేశింపజేశారు. స్తోత్రములు చేయటం అలవాటు చేశారు, జపం చేయటం అలవాటు చేశారు, ధ్యానంలోకి ప్రవేశింపజేశారు. ధ్యానము ద్వారా ఆత్మైక్యానుభవములోకి పోవటానికి మార్గం చూపారు. ధ్యానం దగ్గర మార్గం. ధ్యానేన ఆత్మని పశ్యంతి. అట్టి ఆ ధ్యానము ద్వారానే ఆత్మైక్యానుభవాన్ని పొందుతున్నారు. కాబట్టి అట్టి ఆ ధ్యానమును జీవితంలో ఆచరించాలి. అట్టి ఆ ధ్యానమునే కృష్ణ పరమాత్మ ఆచరించాడు. అట్టి ఆ ధ్యానమునే శ్రీరామచంద్రుడు ఆచరించాడు. అట్టి ధ్యానమునే ఆంజనేయ స్వామి ఆచరించాడు. అట్టి ఆ ధ్యానమునే పరమశివుడు ఆచరించాడు. మౌనవ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానాం. ఇది పరమేశ్వరుని యొక్క ధ్యానాన్ని గురించి చెప్పేటువంటి యొక్క శ్లోకం. అట్టి తన్నుగాంచి ఆనందమూర్తి అయి చిత్రరూపమట్లు చేష్టలుడిగి తనువు మరచి కొంత తడవూరకుండెనో ఆంజనేయుడో హేమాద్రి తనయ. అట్టి ఆంజనేయుడు తన స్వరూప సాక్షాత్కార జ్ఞానం పొంది పరవశుడై పరమానందంతో ఉండిపోయాడినట్లుగా శాస్త్రం బోధిస్తూ ఉన్నది. శ్రీరామచంద్రుడు స్థూల శరీరంబు సుస్థిరంబుగనుండు సర్వేంద్రియంబులోపశాంతి నుందని చెప్పని ఆ తత్వాన్ని బోధిస్తాడు. కనుక సకల మానవులు, సకల దేవతలు అందరూ కూడా ఆ ధ్యానము ద్వారా తన వ్యక్తిత్వాన్ని పవిత్రపరుచుకుని మనస్సుని పావనం చేసుకుని అంతర్ముఖులై ఆ బ్రహ్మతత్వానుభవాన్ని పొంది తరించాల్సి ఉంటుంది.
हरिः ओं तत्सत्। ओं सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओं पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओं सर्वेषां स्वस्तिर्भवतु ओं सर्वेषां शान्तिर्भवतु ओं सर्वेषां मङ्गलं भवतु ओं लोकाः समस्ता सुखिनो भवन्तु। ओं शान्ति शान्ति शान्तिः। हरिः ओं तत्सत्।